హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సంసారి సరిగంగా స్నానాలు ఆడబోతే ముసలి మొగుడిని మొసలి ఎత్తుకెళ్ళిందంట అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్లో ఒక సంచలనంగా మారిపోయాడు. 6 పదుల వయస్సు దాటిన ఆయన స్పీడ్ని, ఆ హోరుని, జోరుని ఇప్పటి యంగ్ హీరోలు కూడా అందుకోలేకపోతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో, డిఫరెంట్ గెటప్స్తో ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు వేస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ని వండర్ అయ్యేలా చేస్తున్నాడు. నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. కొందరికి కెరియర్ స్టార్టింగ్లో ఉండే క్రేజ్ ఆ తర్వాత పడిపోతూ వస్తుంది. కానీ బాలయ్య అదృష్టం ఏంటో కానీ కెరియర్ స్టార్టింగ్లో వచ్చిన క్రేజ్ కంటే 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత వచ్చిన క్రేజే ఎక్కువ ఉంది. బాలయ్య అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అయిపోయింది. ఏజ్ పెరిగే కొద్దీ బాలయ్య డిఫరెంట్ సినిమాలు ట్రై చేస్తూ ఇప్పటి హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. వరుసగా 4 సినిమాలని 150 కోట్లు దాటించి తన స్టార్ పవర్ ఏంటో చూపించాడు. అసలు ఈ మధ్యకాలంలో బాలయ్య సినిమాలకు ఉండే క్రేజ్ ఏ పాన్ ఇండియా హీరోలకు కూడా రావడం లేదు. నిజానికి ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో బాలయ్యకున్న డిమాండ్ ఏ హీరోకు కూడా లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ హీరో ఫ్యాన్స్, ఈ హీరో ఫ్యాన్స్ అనే తేడా లేకుండా అందరూ థియేటర్లకి ఎగేసుకొని వెళ్తున్నారు. అంతెందుకు, తోటి హీరోలు, యంగ్ హీరోలు కూడా 100 కోట్లు కొల్లగొట్టడానికి నానా తంటాలు పడుతుంటే బాలయ్య అలవోకగా కొట్టి అవతల పడేస్తున్నాడు. 2023లో ఏకంగా 2 బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర తన కేపబిలిటీస్ ఏంటో నిరూపించుకున్నాడు. సంవత్సరానికి ఒక సినిమా చేయడానికి, 4 ఏళ్లకి ఒక హిట్ ఇవ్వడానికి స్టార్ హీరోలు తడబడుతుంటే బాలయ్య మాత్రం సంవత్సరానికి 2 సినిమాలతో పంబ రేగొడుతున్నాడు. ఇండస్ట్రీకి వెన్ను దన్నుగా నిలిచాడు. తన స్టార్ పవర్ ఏంటో నిరూపించుకున్నాడు. బాలయ్యని చూసి తోటి స్టార్ హీరోలు సిగ్గుపడాలి. ఇదే ఊపులో ఇప్పుడు బోయపాటి డైరెక్షన్లో అఖండ 2ని తీస్తున్నాడు. బాలయ్య, బోయపాటిల ట్రాక్ రికార్డ్, వాళ్ళు క్రియేట్ చేసిన టాలీవుడ్ రికార్డ్స్ గురించి తెలుసు కాబట్టే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ 2 టీజర్ రిలీజ్ చేశారు. ఉన్న ఎక్స్పెక్టేషన్స్ చాలవని నిన్న రిలీజ్ అయిన అఖండ 2 టీజర్ ఆడియన్స్లో మామూలు హైప్ క్రియేట్ చేయలేదు. అసలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్లా అనిపించింది. ఒక్కో షాట్ అరాచకం అంతే. విజువల్స్, డైలాగ్స్, ఎలివేషన్స్, లుక్స్ ప్రతి ఒక్కటి కేక్ అంతే. బాలయ్య, బోయపాటి అంటేనే మాస్. అలాంటిది ఈసారి అఖండ 2 కోసం మాస్ కాదు, ఊర మాస్ అనే రేంజ్లో టీజర్ ఉంది. ఇవే యాక్షన్ స్టంట్స్ ఇంకో హీరో చేస్తుంటే ట్రోల్ చేసేవాళ్ళు, కానీ బాలయ్య చేసేసరికి వావ్ అంటున్నారు. అలాంటి సీన్స్కి ఆయనకి మాత్రమే యాక్సెప్టెన్స్ ఉంది. టీజర్ని మాత్రం బోయపాటి మామూలుగా కట్ చేయలేదు. ప్రతి షాట్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు టెర్రిఫిక్ అనిపించింది. బాలయ్య లుక్ అండ్ గెటప్ వేరే లెవెల్ అనుకుంటుంటే ఆది పినిశెట్టి గెటప్ని మరింత భయంకరంగా తీర్చిదిద్దారు. ఈ విధంగా ఒక్క టీజర్కే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. ఇక సినిమా రిలీజ్ అయితే జాతరే. అఖండ 2ని సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్గా చెప్పేశారు నిన్న టీజర్లోనే. అయితే కన్నతల్లికి కడుపుకి పెడితే పిన్నతల్లికి పిర్ర కాలిందని అది కాస్త మన పవర్ బాబు మెడకు చుట్టుకుంది. ఇదే తేదీకి మన పవర్ బాబు ఓవర్జీ, అదే ఓజీ సినిమాతో రాబోతున్నాడంట. అయినా మన పవర్ బాబు కట్టాలు పాకిస్తాన్ వాళ్ళకు కూడా రాకూడదు. పాపం ఎప్పుడో 5 ఏళ్ల క్రితం సినిమాని రిలీజ్ చేసుకోలేకపోతున్నాడు. ఐపు లేక, బయ్యర్లు కొనక, టికెట్లు అమ్ముడుపోక నానా అవస్థలు పడుతున్నాడు. నా సినిమాని ఆపుతారా, అడ్డుకుంటారా అని పబ్లిసిటీ స్టంట్ కూడా వేశాడు. అయినా హైపు లేని సినిమాని, రిలీజ్ కాని సినిమాని ఎవడాపుతాడు? పని కట్టుకొని ఆపాల్సిన అవసరం ఏముంది? ఆయన క్రేజ్కి, ఆ కంటెంట్కి మొదటి మ్యాట్ని తర్వాత అదే ఆగిపోతుంది. టామ్ టూమ్ టుస్క్ అని ఎగిరి అయినా హైప్ రాకపోయేసరికి, ఎవరు పట్టించుకోకపోయేసరికి సినిమాని వాయిదా వేశాడు. ఈ జొన్నకూటిక, ఈ స్తోత్రపాఠాలని రిలీజ్ కాని సినిమాకి ఇంత హడావుడి ఎందుకని పెద విడిచారు మన ట్రేడ్ పండితులు. మన బంగారం మంచిదైతే ఊళ్ళవాలని అనుకోవడం దేనికి? అయితే కడుపు కూటికెడిస్తే కొప్పు పూలకెడ్చిందని కొన్ని యుగాల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేయడానికి ఐపు లేక, బయ్యర్లు లేక నానా తంటాలు పడుతుంటే ఓజీ సినిమాని రిలీజ్ చేయమంటున్నారా ఆయన ఫ్యాన్స్? అంత సింపే వాళ్ళే అయితే ఈ హరోంహర రైస్ మిల్లుకే సింపొచ్చు కదా. 5వ తనం లేని అందం ఎందుకు, అడుక్కు తిననా అని
టికెట్లు సింపలేని అభిమానం ఎందుకు? సరే, మొత్తానికైతే దరిద్రుడికి దైవమే తోడని సెప్టెంబర్ 25న ఓజీని కూడా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అదే గనక నిజమైతే మన పవర్ బాబుకి బొక్క పడ్డట్టే. పవర్ బాబుకి ఇంతవరకు 100 కోట్ల షేర్ వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. అప్ప ఆర్భాటం బావ బడాయే కానీ ఆకలేస్తే అన్న మెతుకు కూడా లేదన్నట్లు వీళ్ళ సామాజిక వర్గ ప్రియులు తెగ లేపుతున్నారు. కానీ పవర్ బాబుకి నిజానికి అంత సీన్ లేదు. నిన్న మొన్నటి హీరోలు కూడా 100 కోట్ల సినిమాలు టపా టపా ఇస్తుంటే పవర్ బాబుకి మాత్రం ఇంతవరకు ఒక్క సినిమా కూడా లేదు. ఓజీతో అన్న కళ తీరుతుందిలే అనుకుంటే బాలయ్య రూపంలో మరో బొక్క పడబోతుంది. బాలయ్య ఫుల్ ఫామ్లో ఉన్నాడు ప్రజెంట్. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో పంబ రేగొడుతున్నాడు. పైగా ఇప్పుడు రాబోయే అఖండ 2 ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి సీక్వెల్. రికార్డులు తిరగరాసిన బాలయ్య బోయపాటిల కాంబో మళ్ళీ రిపీట్ అవుతోంది. ఈ సినిమా కోసం ఇటు నంద్యాల నుంచి అటు నార్త్ వరకు అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. బీసీ సెంటర్స్లో బాలయ్య విధ్వంసం చేస్తాడు. పైగా ఈ అఖండకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయి ఉన్నారు. అఖండ విజయంలో మేజర్ రోల్ ఫ్యామిలీ ఆడియన్స్దే. ఆ సినిమాతోనే యూత్ కూడా బాలయ్య సినిమాలకి క్యూ కడుతున్నారు. కాబట్టి యూత్ కూడా ఫస్ట్ చాయిస్గా అఖండ 2నే ఎంచుకుంటారు. సినిమా ఎలా ఉన్నా టాక్ ఏదైనా రికార్డులు లేవడం పక్క, దిమ్మ తిరిగే వసూళ్లు రావడం పక్క. ఓవర్జీ, పార్లేజీ, ఓజీ అని తెగ లేపుతున్నారు కానీ అంత సీన్ లేదక్కడ. నిజంగా పవర్ బాబు క్లాస్కి వస్తే బయ్యర్ల నెత్తిన శటగోపం పడినట్టే. బాలయ్య ఆ డేట్కి కర్చీఫ్ వేశాడంటే వెనుదిరిగే ప్రసక్తే లేదు. చెప్పిన డేట్కి సినిమా రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. ఇక మిగిలింది పవర్ బాబే. కొంచెం ముందుకో వెనక్కో జరిగితే ఏ సినిమాలు ఉండవు కాబట్టి సినిమా హిట్ కాకపోయినా బ్రేక్ ఈవెన్ దగ్గరికి ఎలాగోలా లాక్కోవచ్చు. నిజంగా ఇదే డేట్కి కాంపిటీషన్ అనివార్యమైతే మాత్రం సీన్ రసవత్తరంగా ఉంటుంది. క్లాష్ ఉండాలి కూడా. ఎందుకంటే బాలయ్య బాక్సాఫీస్ స్టామినా ఏంటో కొంతమందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఒకప్పటి బాలయ్య వేరు, ఇప్పటి బాలయ్య వేరు. మళ్ళీ వింటేజ్ బాలయ్యని తలపించాలి అని అంటున్నారు మన టేడ్ పండితులు. మరి అఖండ 2, ఓవర్జీ ఈ రెండు క్లాష్ అయితే ఎవరికి బొక్క పడుతుందని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.